భారత విప్లవ పరిపూర్తికి కమ్యూనిస్ట్ విప్లవకారుల ఉద్యమానికి ఒక మహనీయుడు దోహదపడ్డాడు. ఆ మహనీయుడు లేని లోటును పూరించడం మాత్రం అసాధ్యం. ఆయనే కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి. తాకట్లో భారతదేశం అనే పుస్తకాన్ని రచించి చాలామంది భారతదేశ యువతని చైతన్యపరిచాడు, చైతన్యవాదంపై నడిపించాడు. 1971-72లో భారత విప్లవం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ గూర్చి విపులీకరించాడు. హైదరాబాద్ అదనపు సెషన్స్ జడ్జి కోర్టులో ఆయన సహచరులను కొందరిని విచారించిన సందర్భంగా కామ్రేడ్ నాగిరెడ్డి ఆ గ్రంథంలోని విషయాలను ప్రకటన రూపంగా వెల్లడించాల్సి వచ్చింది. అదే సమయంలో ఆయన భారతదేశంలో విదేశీ పెట్టుబడి పాత్రపై తన దృష్టిని కేంద్రీకరించి ఈ సమస్యతో పెనవేసుకుపోయిన మరో అంశం దళారీ బూర్జువా వర్గం అని, ఫ్యూడలిజం పాత్ర కీలకమైందని ఆయన అన్ని విషయాలని తన గ్రంథంలో విపులంగా చర్చించాడు. మన దేశంలో విదేశీ పెట్టుబడులు ఏ మేరకు ఆధిపత్యం చెలాయిస్తుంది, అది సాలీనా ఏ మేరకు పెరిగిపోతున్నది ఆయన వివరించాడు. అయితే ఈ విదేశీ పెట్టుబడి చాపకంద నీరులా వ్యాపరిస్తున్న తీరు సామాన్య పౌరుడికే కాదు, ఆఖరికి విద్యావంతుడికి కూడా అర్థం కావడం లేదనేది ఆయన వాదన. దాని గురించి సమగ్రంగా మార్క్సిస్ట్ లెనిసిస్ట్ అలాగే దృక్పథంలో విశ్లేషించడం కానీ సరైన నిర్ణయాలు చేయడం కానీ జరగకపోవడమే ఇందుకు కారణమైన ఆయన వాపోయాడు. ఆయన దేశీయ విదేశీయ రచయితల గ్రంథాల నుండి సమగ్ర సమాచారాన్ని సేకరించి అందరికీ చెప్పాడు. ఈ సమాచారాన్ని మన దేశంలో లభ్యమైన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని ఆయన తీవ్ర పరిశోధన చేశాడు. ఈ సమాచారాన్నంతటినీ ఒకే పద్ధతిలో విశ్లేషించి భారత్ సమాజంలో ఈనాటికి సామ్రాజ్యవాదము ఫ్యూడలిజము ఆధిపత్యము వహిస్తున్నాయని చెప్పాడు. భారత ప్రభుత్వం సామ్రాజ్యవాదం ఫ్యూడలిజం ప్రయోజనాలను పరీక్షిస్తున్న దళారీ భూస్వామ్య వర్గాల ప్రభుత్వం తప్ప వేరేమీ కాదని ఆయన నిర్ధారించారు. ఈ దశాబ్దంలో జరిగిన ఘటనలు ఈ నిర్ధారణ సరైనదని రుజువులు చేశాయి. అదే తాకట్లో భారతదేశం పుస్తకం. మన దేశంలో లభించే సమాచారం అసంపూర్ణంగా అసమగ్రంగా ఉన్న ప్రముఖ ఆంగ్ల దినపత్రిక హిందూ 1977లో వెలువరించిన సర్వే ప్రకారం మన దేశంలో విదేశీ కంపెనీలకు సంబంధించి 202 సబ్సిడరీ కంపెనీలు, 536 శాఖలు ఉన్నాయి. వీటిలో దాదాపు 23 బహుళజాతి కంపెనీలు, మల్టీనేషనల్స్ ఉన్నాయి. ఇవి ప్రపంచంలో గల 50 బృహత్తర బహుళజాతి కంపెనీల శ్రేణిలో నిలిచే కంపెనీలు. దీన్ని బట్టి భారతదేశ పాలక వర్గాలు ప్రపంచంలో గల బృహత్తర బహుళజాతి కంపెనీలలో సగభాగానికి పైగా కంపెనీలు ప్రాపకం ఆదరణ పొందుతున్నారనే విషయం తేటతెల్లంగా స్పష్టమవుతుంది. ఈ విధంగా మన దేశం ఆ బహుళజాతి విషయం తేటతెల్లముగా స్పష్టం చేసి కింద బూర్జువా వర్గాలకి దోహదపడింది. ఆ విధంగా మన దేశం ఈ బహుళజాతి కంపెనీల నిలువు దోపిడీకి గురవుతుంది. అందుచేత మన ప్రజలు ఈ దుర్మార్గాన్ని ఇంకెంత మాత్రం సహించలేరని శ్రీ తరిమెల నాగిరెడ్డి వాపోయారు. ముఖ్యంగా పత్రికా స్వేచ్ఛ గురించి ఆయన ఎక్కువ పోరాడారు. గతానికి సంబంధించిన అవశేషాలను, ఫ్యూడల్ అర్ధబానిస వ్యవస్థ యొక్క అవశేషాలను దృఢనిశ్చయంతో సమూలంగా నిర్మించే తిరుగుబాటుని ఆయన విల్లువగా ఖచ్చితంగా విప్లవమే దానికి కారణమని చెప్పాడు. అయితే బూర్జువా వర్గం తనకు తాను ద్రోహం చేసుకుంటుందని, బూర్జువా వర్గం నిలకడగా ప్రజాతంత్రంగా ఉండజాలదని ఎప్పుడో లెనిన్ ఒకసారి చెప్పడం నాకు బాగా గుర్తు. ఈ కారణం వల్లనే బూర్జువా వర్గం తన సంకుచిత స్వార్థ ప్రయోజనాలు నెరవేరగానే, నిలకడైన ప్రజాతంత్రం నుండి వెనక్కు మరలగానే అనివార్యంగా విప్లవ ప్రతిఘాతం వైపు, నిరంకుశత్వం వైపు విప్లవానికి ప్రజలకు వ్యతిరేకంగా మారిపోతుందని నా యొక్క భావం. బూర్జువా వర్గం యొక్క ఈ విద్రోహం మార్క్సిస్టులో నెవ్వరినీ ఆశ్చర్యశక్తుల్ని చేయలేదు. సామ్రాజ్యవాదం మరియు శ్రామిక వర్గం విప్లవాల ఈ యుగంలో ప్రజాతంత్ర విప్లవాలను పరిపూర్తి చేయడం అనే కర్తవ్యాన్ని బూర్జువా వర్గం నిర్వహించబోదని 1905లోనే లెనిన్ మహాశయుడు బోధించాడు. గున్నార్ మిర్దాల్ పేర్కొన్నట్లుగా వలస అధికార వ్యవస్థ శిథిలమై స్వాతంత్ర జాతీయ రాజ్యాలు ఆవిర్భవించినంత మాత్రాన ఈ మాజీ వలసల్లో దానంతటదే ఒక బృహత్తర సాంఘిక ఆర్థిక మార్పు సంభవించదని అర్థం కాదు ఈ ప్రజలకి. నేటి దక్షిణాసియా దేశాల్లోని ఆర్థిక సామాజిక పరిస్థితులు, వలస పాలన వ్యవస్థ విచ్ఛిన్నం కావడానికి పూర్వం ఉన్న పరిస్థితుల కంటే పెద్ద భిన్నంగా ఏమీ లేవని గుర్తుంచుకోవాలి. ఒక విప్లవం ద్వారా తమ కార్యాచరణ శక్తిని పెంచుకోవాలని చెప్పి ప్రజలు ఎప్పుడైతే ఊహించుకుంటారో అప్పుడే మనం బతుకుతున్నట్టు మనం గుర్తించుకుంటాం. ఇది నా యొక్క భావం. ప్రజలు తమ యొక్క మృతప్రాయమైన యుగంలోనే కూరుకుని ఉన్నామని హఠాత్తుగా కనుగొంటారు. అలా పాత పరిస్థితుల్లోకి తిరిగి వచ్చామన్న విషయంలో ఎలాంటి సందేహానికి తావు లేకుండా పాతవన్నీ మళ్ళీ అవే తిరిగి వస్తాయి. ఏనాడో పురావస్తు శాస్త్ర పాండిత్య ప్రకర్షలో చర్చనీయాంశాలైపోయిన పాత పేర్లు, పాత ధర్మ సందేహాలు, పాత ధర్మదేశాలు తిరిగి మళ్ళీ వస్తాయి. ఎన్నడో చచ్చి కుళ్ళిపోయారనుకున్న పాత తొత్తులు మళ్ళీ తలెత్తుతుంటారు. 25 సంవత్సరాల స్వతంత్రం అనబడేదాన్ని తర్వాత 1860వ సంవత్సరంలో, అంటే 100 సంవత్సరాలకు పైగా గతంలో చేసిన ఒకానొక చట్టం క్రింద ఎవరో ఒక తరిమెల నాగిరెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేయడంలో విచిత్రం ఏమీ లేదు. కానీ అతని పాత్ర కీలకమైందని భారతదేశ ప్రజలు గుర్తిస్తే చాలు అనేది నా యొక్క ఫీలింగ్.
వలస పాలకుల నుండి భారత బూర్జువా వర్గానికి అధికార మార్పిడి ఏ విధంగా జరిగింది అనేది ఈ శాంతియుత మార్పిడికి దారితీసిన పరిస్థితులు. గాంధీకి ఆయన అనుచరులకి బ్రిటిష్ వారు కృతజ్ఞులుగా ఉండడానికి దారితీసిన కారణాలేమిటో మనం తెలుసుకోవాలి. భారత ప్రజానీకానికి సంబంధించినంత వరకు ఈ అధికార మార్పిడి యొక్క ప్రాధాన్యత ఏమిటనేది తెలుసుకోవాలి. ప్రస్తుతం ఎవరిపై మోపడిన కేసులు, ఎవరి వలన తెలుసుకుంటున్న ఆర్థిక విధానాలు మనం తెలుసుకుంటే గనక, అర్థం చేసుకుంటే గనక సమస్యలన్నీ పూరితంగా పూర్తవుతాయి. రెండవ ప్రపంచ యుద్ధం ముగింపు పట్టుబడిదారీ విధానపు సాధారణ సంక్షోభాన్ని తగ్గించడానికి బదులుగా దాన్ని అన్ని లక్షణాలను మరింత తీవ్రతరం చేసింది. అప్పట్లో ఫాసిజం ధ్వంసం కావడం, ఫాసిజాన్ని ఓడించడంలో స్టాలిన్ నాయకత్వాన సోవియట్ యూనియన్ నిర్వహించిన చారిత్రాత్మక పాత్ర, చైనా కమ్యూనిస్ట్ పార్టీ మావో సేటుంగ్ నాయకత్వాన చైనా విప్లవం అప్రహితంగా పురోగమిస్తూ విజయం చేరువలో ఉండడం అప్పట్లో చర్చనీయాంశం.